హాయ్ అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఈరోజు అయితే మా ఊరికి పోతున్నాం మా అత్తమామని చూడడానికి. మా ఊరు పెగ్గెర్ల, కత్లాపూర్ మండలం, జగిత్యాల డిస్టిక్. మా ఊరి కెనాల్ ఇది. తోటల కోటలు అందరూ పోతున్నారు పొద్దున్నే. తోటలలో పని చేస్తారు, అందరు వెళ్ళిపోతున్నారు. మంచిగా సద్దలు కట్టుకొని పోతున్నారు. ఇది మా ఊరి నరసింహస్వామి గుడి. ఆంజనేయ స్వామి గుడి ఇది పక్కన. చింత చెట్టు, నరసింహస్వామి గుడి ముంగట 2 చింత చెట్టులు ఉన్నాయి. ఇదొకటి. నరసింహస్వామి పంతులు, గుడి పంతులు దేవుని సామాన్లన్నీ క్లీన్ చేస్తున్నారు, మంచిగా తోముతున్నారు నీట్గా. విగ్రహాలు ఇంకా అలంకరణ జరగలేదు. నరసింహస్వామి ఫస్ట్ ఇక్కడ ఉండే నరసింహస్వామి గుడి, తర్వాత అక్కడ పెట్టిళ్ళు. అసలు గుడి ఇదే, కాకపోతే అక్కడ వేరే విగ్రహాలు తెచ్చి చేసిళ్ళు, గుడి కట్టిళ్ళు, స్థాపన చేసిళ్ళు. మా బాబు మా ఆయననే వీడియో తీస్తున్నాడు. పింక్ కలర్ గన్నేరు చెట్టు ఇది. గన్నేరు ఫ్లవర్స్ ఎన్ని ఎంత మస్తున్నాయి. పింక్ గన్నేరు చెట్టు. గుడికాన్నే మాకు పాము కనబడ్డదండి, చూపిస్తున్నాం. ఎంత పెద్దగా ఉంది, అది ఏం పాము నాకైతే తెలియదు. తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వడ్లు పట్టే వడ్ల మషిన్ అండి. ముందుకెళ్తే ఇక్కడ స్కూల్ వస్తుంది. మా ఆయన ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ అండి. ఇక్కడ చూపిస్తా, ఇదిగో. ఇదే మా ఆయన ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న స్కూల్. ఇదంతా బస్ స్టాండ్ అండి. ఇది మా ఊరి బస్ స్టాండ్. మా మామయ్య చేపలు బేరం చేసి పెట్టిండు. చేపల అమ్మటైన వచ్చిండు, బేరం చేసి పెట్టిండు. అది తీసుకొని పోతున్నాం. మా ఆయన ఫ్రెండ్స్ అందరు కలిసి బర్ల మంది వచ్చింది. బర్లన్నీ కొట్టుకోబోతున్నారు. పెండ పెడుతుంటే అంత పెండ తీసేస్తున్నాను. ఎరువులు వేయడానికి అని పెండ అంతా ఎరువులు వేస్తారు. ఇది మా ఇంటి పక్కనే చెరువు. మా ఇల్లు కూడా నేను చూపిస్తాను. ఇదంతా చెరువు. అన్ని మక్క తోట, వరి చేను. ఇక్కడ పక్కన అన్నింత వరి చేను ఉన్నది. అందరు నాటెత్తుంటే నేను కూడా అందులో పోయి నాటెత్తున్న వాళ్ళతో పాటు మంచిగా పక్కన అన్నీ పచ్చని పొలాలల్లా మంచిగా అనిపిస్తుంది.
వాళ్ళతో పాటు నేను కూడా వేస్తానే ఎత్తున్నా నాటు. ఎప్పుడు వేయలే, కాకపోతే ఫస్ట్ టైం నేను ఎత్తున్నా. రైతులు అంటే కానీ బాగా కష్టపడతారు పాపం. వల్ల నేను వేయడానికి దిగినా కానీ నాకు కాళ్ళు అయితే తీయడానికి అత్తలేదు, పెట్టడానికి అత్తలేదు. రోజు ఎట్లా ఎత్తున్నారు ఏమో, కష్టపడుతున్నారు బాగా. నేనైతే నాటేసిన ఏదో నాకు వేసినట్టు. కడుక్కుందామని నేను వాటర్ కొరకు పోతే ఎక్కడ వాటర్ లేవు, నీళ్ళు ఎక్కడ కనవాలి. అందులో ఉన్న నీళ్ళతోటి కొంచెం అట్లా కడుక్కొని ముందుకెళ్ళాను, బయలుదేరినాం. అందరు బాగా చెప్తున్నారు నాకు. అట్లా బట్టలు వేసుకొని నాటేస్తారు. ఇక్కడ అన్ని రకాల పంటలు పండిస్తారు ఈ ఊర్లో. అన్ని గ్రీన్ గ్రీన్ ఇట్లా మక్క తోటలకైతే వేయినాము. కాకపోతే ఇక్కడ కర్రలు ఉన్నాయేమో అని చూస్తే దొరకలేవు. ఇప్పుడే కొత్తగా స్టార్ట్ అవుతున్నాయి. ఇది మా ఊరి రామాలయం. మా ఆయన ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు ఇక్కడనే భూమిలోకి వెళ్ళి రాముని విగ్రహం వెళ్ళింది. ఈ రామాలయం ఇక్కడనే, అందుకే గుడి కట్టించిళ్ళు. పక్కన మక్క తోట పెట్టిళ్ళు. అందులో ఇట్లా ఏమన్నా కర్రలు ఉన్నాయేమో చూద్దాం రండి. ఒక్కడైతే కనబడ్డది, చూపిస్తారా మీకు ముంగడికి. ఇప్పుడే కొంచెం స్టార్ట్ అవుతుంది. కర్ర చిన్న ఉంది. వర్షం కూడా స్టార్ట్ అయింది అప్పుడే మాకు. మా ఇంటి పక్కన ఆంజనేయ స్వామి గుడి అండి, ఇది చూపిస్తాను. ఆంజనేయ స్వామి గుడి. కొబ్బరి చెట్టు మేము పెట్టింది. పొంగని కుక్క కనబడ్డదండి. ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడానికి వచ్చింది కుక్క. మా ఆయన, మా పాప, మా బాబు. అది మా ఇల్లు అండి. అక్కడ కనిపిస్తున్న గూనిల్లు ఉన్నది చూడండి, అదంతా మాది. అది బంగ్లా కాదు, ఇక్కడ గూనిల్లు. ఇది నవగ్రహాలది. ఒక బస్ స్టాండే, ఇక్కడ బస్సు కూడా వస్తుంది. ఇది మా ఇల్లు. ఇది పాత ఇల్లు అండి. ఇది అసలు ఇల్లు ఇదే. దాని ముందట మళ్ళొకటి మా మామయ్య కట్టిండు. ఇది అసలు ఇక్కడనే ఉన్నది. మా అత్తమ్మ ఎన్నో చెట్లు పెట్టింది. అవన్నీ ఒక్కొక్కటి మీకు చూపిస్తా. ఇది చామంతి చెట్టు, ఇది బెండకాయ చెట్టు, ఇదంతా బెండకాయ చెట్టు. అది దానిమ్మ చెట్టు, ఇదంతా బెండకాయ. ఇది గోడి చిక్కుడుకాయ అంటారు చూడండి, అది గోడి చిక్కుడుకాయ. ఇది పారిజాతం చెట్టు అండి. కరివేపాకు. ఇది సోరకాయ చెట్టు అండి. ఇది రిక్కమందారం, పెద్దగా ఉందండి పువ్వు. రిక్కమందారం. ఇది సోరకాయ. చిన్న చిన్న పిందెలు ఉన్నాయి, చూపిస్తా. రెండు చిన్న పిందెలు ఉన్నాయి. ఇది బీర చెట్టు అండి, ఇంకా రాలేవు. పూత అయితే పట్టింది. ఇది కూడా బీర చెట్టే. ఇది కాకర చెట్టు అండి. కాకరకాయలు ఒకటి రెండు అట్లా పట్టినాయి. ఇది దొండ చెట్టు, దొండకాయ. ఇది తులసి చెట్టు. ఇది మిరప చెట్టు. బొక్కలు ఇరుగుతే అతుకున్న చెట్టు అండి అది. ఇది శంకు పూల చెట్టు అండి. ఇది కూర మిరపకాయల చెట్టు. అన్ని మక్క తోట పెట్టింది. దోస చెట్టు అండి. ఇది దోసకాయలు ఉంటాయి కదా, అది. మామిడి చెట్టు. ఇది బ్రహ్మకమలం చెట్టు అండి. ఇది తమలపాకు చెట్టు. ఇది జామకాయ చెట్టు అండి. అది కరివేపాకు.
బెండకాయ చెట్టు, పచ్చగూర చెట్టు అండి ఇది. ఉల్లికాడలు అంటారు కదా ఆ చెట్టు ఇది, ఉల్లి చెట్టు. బయటికి వెళ్ళి గోరింటాకండి ఇది. ఇది ఫ్లవరు, కాకపోతే నాకు పేరు తెలియదు, తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. మందారం చెట్టు అండి అది. మా మామయ్య మా పాపతో ఆడుకుంటుండు. మా మామయ్య, మా అత్తమ్మ, మా పాప కొరకని మా అత్తమ్మ చీరతో ఉయ్యాల కట్టింది. ఇది కూడా మా ఇల్లే, అది మా అత్తమ్మ ఇల్లు, ఇది మా ఇల్లు. ఇక్కడ కూడా తులసి కోట పెట్టింది మా అత్తమ్మ. ఇక్కడ కూడా పూల చెట్లు పెట్టింది మా నడపత్తమ్మ. ఈయన తులసమ్మ. ఇది గులాబీ పూల చెట్టు అండి. ఇది కలబంద. ఇది ఏం చెట్టు నాకు కూడా తెలియదండి, తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇది సన్నజాజి అండి. మా పాప మా ఆయన ఉయ్యాలు ఊగుతున్నారు. తర్వాత నేను కూడా ఊగుతానండి. సరేనండి, మా ఊరికి వచ్చి మస్తు ఎంజాయ్ చేసినాం. సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి, బెల్ ఐకాన్ కొట్టండి, కామెంట్ చేయాలి. థ్యాంక్ యూ అందరికీ.